గంగపుత్ర ఉద్యమకారులు. మన గల్ఫ్ మరియు తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘాల కుల బంధువులు, ముంబై గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, సముద్రాల తిరుపతి గంగపుత్ర. తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం జగిత్యాల చైర్మన్ కల్లెడ నరసింహారాజు గంగపుత్ర. తెలంగాణ గంగపుత్ర ఐక్య యువజన సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ తిరుపతి గంగపుత్ర గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. నిన్న ముంబై జూహు అందేర్లో ముంబై గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సభ్యులు, అధ్యక్షులు మంచర్ల మల్లేష్ గంగపుత్ర, సెక్రటరీ చెన్నంగుల రమేష్ గంగపుత్ర, సహాయ కార్యదర్శి గుమ్మల లక్ష్మీనారాయణ గంగపుత్ర, అధికార ప్రతినిధి సముద్రాల రమేష్ గంగపుత్ర, సలహాదారుడు ధర్మాజి చిరంజీవి గంగపుత్ర, సంఘ సభ్యులు బోరె సంపత్ గంగపుత్ర, ధర్మాజి వినోద్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు. మన ముంబై గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, అలాగే గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సముద్రాల తిరుపతి గారు, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన మన తెలంగాణ సంక్షేమ సంఘం గంగపుత్రులు సంఘం పెద్దలకు, అలాగే మన ముంబై గంగపుత్ర సంఘం సభ్యులందరికీ ఇక్కడికి ఈరోజు సముద్ర తిరుపతి మన సంఘాల పెద్దలు వచ్చిన అందరి సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. అందేరి ముంబై ఇక్కడ కలవడం జరిగింది కాబట్టి ఈరోజు మన గంగపుత్రులు ఒక దాటికి వచ్చి ఒక వేదికగా ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కాక ముంబైలో గల్ఫ్లో ఎలా జరుగుతుందో అలాగనే మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండాలి, జాతి కోసం పోరాడాలని కోరుకుంటున్నాం. గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు మన సముద్రాల తిరుపతి ఈరోజు ముంబైకి రావడం జరిగింది. మరి ఒక ముంబై గంగపుత్ర ఐక్యత సంక్షేమ సభ్యులు ఈరోజు కలవడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రోగ్రాము చేయబోతున్నాం కాబట్టి దాని గురించి ఈరోజు చర్చించడం జరిగింది. మళ్ళీ అలాగే సభ్యత్వం గురించి కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. త్వరలో మరి పెద్ద ఎత్తున మాట్లాడుకొని మరి సభ్యత్వం కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ముంబై గంగపుత్ర ఐక్యత సంఘం సభ్యులను కలవడం జరిగింది. త్వరలో జరగబోయే కార్యవర్గానికి ప్లస్ మన ముంబై గంగపుత్ర ఐక్యత సంఘం స్థాపించి 7 సంవత్సరాలు జరిగిపోతుంది. ఈ తరంలో వార్షికోత్సవం గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన కార్యవర్గ సభ్యులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అనుకోకుండా మన ముంబైలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆర్థికంగా అందించడం జరుగుతుంది. కానీ ఎప్పుడు ప్రతి వాళ్ళకు సభ్యత్వం సంథింగ్ చనిపోయిన వాళ్ళకు ఆర్థిక సాయం చాలా కష్టం కాబట్టి మన సభ్యత్వం నమోదు చేసుకొని ఒకేసారి అనుకోకుండా ఏమైనా అయిన వరకు ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుంది. అందుకని చెప్పి ఈరోజు మన సభ్యులను పిలిపించడం జరిగింది. త్వరలో ఒక కార్యవర్గం తయారు చేసి ఎవరైతే సభ్యత తీసుకున్నారో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి అనుకోకుంటే ఏమన్నా అయిన వరకు వాళ్ళకు నియమాన్ని బట్టి ఇంత అమౌంట్ ఏ విధంగా ఇస్తే బాగుంటుందని చర్చ జరుగుతుంది. త్వరలో ఒక కార్యవర్గం ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు మన వచ్చిన సభ్యులందరికీ పేర్కొన్న పెద్ద ధన్యవాదాలు.